హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివ సుబ్రహ్మణ్యం. ఈ ఆర్గన్ డోనర్స్ ఉంటారు కదా, సో దానికి సంబంధించి ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే 4000 కిడ్నీలు కావాలి, 3000 కాలేయాలు అంటే లివర్, 200 హృదయాలు, ఊపిరితిత్తులు, 50 దాకా క్లోమాలు అవసరం. తెలంగాణ జీవన్ దాన్లో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయంట. అంటే ఎంతమంది కూడా ఆర్గన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించండి. కానీ ఇది కూడా ఏంటిది, మళ్ళా తెలంగాణ మన 7th ప్లేస్ లో ఉన్నదంట. దేనికి? ఈ ఆర్గన్స్ కరెక్ట్ టైంకి దొరకక చనిపోయిన లిస్ట్ లో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ 7th ప్లేస్ లో ఉన్నదంట. మరి ఫస్ట్ ప్లేస్ లో ఏది ఉన్నదని అంటే ఢిల్లీలో ఈ ఆర్గన్స్ కరెక్ట్ గా టైంకి దొరకక 1400 మంది కూడా చనిపోవడం జరిగిందంట. తెలంగాణలో 113 మంది ఆర్గన్స్ దొరకక చనిపోయినారు. మరి ఇంకా మనం దీనికి సంబంధించి మనం చూసుకుంటే బ్లాక్ దందా ఏదైతే ఉందో, బ్లాక్ మార్కెట్, దీనికి సంబంధించి చాలా జరుగుతా ఉన్నది. మరి ఇది చూడండి, అసలు జీవన్ దానిలో కూడా చాలా మంది కూడా ఇంకా ఎందుకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకు మన ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది అంటే, కొంతమంది ఏంటంటే సిగరెట్స్ కి అలవాటు పడి, ఇంకా మందుకు అలవాటు పడి లివర్ కానీ కిడ్నీ కానీ ఇవన్నీ డ్యామేజ్ కావడం జరుగుతూ ఉంటుంది. మరి గవర్నమెంట్ కూడా ఒకటి ఆలోచించాలి. సెంట్రల్ గవర్నమెంట్ మనం చూసుకున్నట్లయితే ఈ టొబాకో ఏదైతే ఉందో దానిపైన ప్రైస్ పెంచింది, కానీ బ్యాన్ చేసే దిశగా వీళ్ళు ఆలోచించారు. మరి ఈ రోజు ఆర్గన్స్ డొనేట్ చేయడానికి కూడా ఎవరు కూడా ముందుకు వస్తలేరు. ముందుకు రాకనే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఎంతమంది, మనకు 3.77 కోట్ల జనాభా ఉన్నా కూడా 4000 మందికి, అంటే ఇంతమందికి కూడా ఇవి దొరకలేవు. అంటే ఎట్లున్నది అనేది ఒక్కసారి ఆలోచించండి. సిచ్యువేషన్స్ అయినా డొనేట్ చేయడానికి కూడా ఎవరు కూడా ముందుకు రావట్లేదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ నడుస్తా ఉన్నాయి. మరి ఆర్గన్స్ దొరకకుండానే చాలా మంది కూడా చనిపోవడం జరుగుతా ఉన్నది. ఇది వెయిటింగ్ లిస్ట్ లో ఉండి 2020 నుంచి 24 మధ్య మృతి చెందిన వారు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏంటంటే, ఫస్ట్ ఢిల్లీ ఉంది, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ తమిళనాడు, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, దాని తర్వాత లాస్ట్ ప్లేస్ లో అంటే 7th ప్లేస్ లో తెలంగాణ ఉన్నది. మరి అవయవాలు మార్చడానికి రాష్ట్రంలో డిమాండ్ పెరిగిపోతుంది. రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుండడం, అవయవ దాతలు దొరక్కపోవడం, ప్రధాన అవయవాల సమస్య పెరిగిపోతుంది. చాలా మంది రోగులు మార్పిడికి అవసరమైన అవయవం కోసం దీర్ఘకాలం ఎదురు చూపులు చూసి చివరికి నిస్సహాయ స్థితిలో మృత్యువాత పడుతున్నారు. 3.77 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో ఇప్పటికిప్పుడు బాధితుల కోసం దీనికి సంబంధించి కూడా అసలు ఎన్నో సినిమాలు వచ్చినాయి. ఏంటంటే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ కానివ్వండి, అవయవాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి వాళ్ళని చంపేసి ఆర్గన్స్ అన్ని తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళకి కాకుండా బయట దేశాలకు పంపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ పైసలు వస్తాయి కదా. దీనిపైన ఒక నియంత్రణ ఏది కూడా కరెక్ట్ గా పెట్టలేకపోతున్నది గవర్నమెంట్ కూడా. అందుకే ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. దాదాపు 4000 మూత్రపిండలు కావాలి, 3000 దాకా కాలేయాలు అంటే లివర్, వాటి అవసరం కూడా ఉన్నది. ఇది తెలంగాణ జీవన్ దాన్ గణాంకాలు చెబుతున్న కఠోర వాస్తవం. అవయవాలు లభించక 2020 నుంచి 2024 నడుమ జీవన్ దాన్ వెయిటింగ్ లిస్ట్ లో 110 మంది చనిపోయారు. ఇలా జీవన్ దాన్ వెయిటింగ్ లిస్ట్ లో ఉండి చనిపోయిన వారి సంఖ్య విషయంలో తెలంగాణ దేశంలోనే 7వ స్థానంలో నిలిచింది. అలాగని జీవన్ దాన్ స్కీమ్ లో మన రాష్ట్రం ఏమైనా వెనకబడి ఉందా అంటే, అవయవ మార్పిడిలోనే దేశంలోనే బెస్ట్ పర్ఫామ్ గా అవార్డులు స్వీకరించింది. దాతల కొరత ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. వివిధ రకాల అనారోగ్యాలతో బాధపడుతున్న అవయవాలు మార్పిడి కోసం ఎదురు చూస్తున్న వారికి కిడ్నీలు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, హృదయ కవటాలు, కార్నియాలు, క్లోమాలు వంటి ప్రధాన అవయవాలను దాతల నుంచి సమకూర్చడం కోసం జీవన్ దాన్ ఏర్పాటైంది. 12 ఏళ్ల కాలంలో జీవన్ దాన్ ద్వారా 6503 అవయవాలను బాధితులకు ట్రాన్స్ప్లాంట్ చేశారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి సేకరించిన అవయవాలను బాధితులకు అమరుస్తారు. తమ అవయవాలను దానం చేయాలని ఎవరైనా అనుకుంటే వారు పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పుడు ఆ అవయవ దానానికి సంబంధిత హామీ పత్రాన్ని రాసి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దీనిపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి అవయవాలను తీయడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం వంటి కారణాల వల్ల కొరత ఏర్పడుతుంది. అదే సమయంలో అవయవాలు అవసరమైన సంఖ్యలో నానాటికి గణనీయకంగా పెరుగుతోంది. కిడ్నీలు భారీగా కావాలను అంట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏం చెప్తుండ్రు వీళ్ళంటే, జీవన్ దాన్ ప్రకారంగా ఏంటంటే చాలా మందికి కూడా అవగాహన లేదు. ఏంటంటే దీనిపైన కరెక్ట్ గా చెప్పకపోవడం, ప్రజలకు తీసుకోకపోవడం. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఆచారాలు అని అంటారు కదా, అవి ఎట్లుంటాయంటే బాడీని మొత్తం గాలబెట్టాలి, అట్లా ఇయ్యద్దు చేయొద్దు అని చెప్పి ఇంకొంతమందికి ఉంటది. కానీ ఒకరు ప్రాణం నిలబెడతారు అని చెప్పి అనే యాంగిల్ అయితే వీళ్ళైతే ఆలోచించారు. సో అట్లాంటివి ఇంకా బ్రెయిన్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటారు. ఇంకేంటంటే ఇక మనం పచ్చిగా మాట్లాడుకోవాలంటే మనం ఆల్మోస్ట్ చాలా సినిమాలు చూస్తానే ఉంటాం. ఏంటంటే ఇక్కడ మనకుంది ఆల్రెడీ, మీరు చనిపోయినాక మీ ఆర్గన్స్ డొనేట్ చేయాలి అని అనుకుంటే మీరు దానికి అప్లై చేసుకోవచ్చు. సో అది ఏదైతే ఉందో అది ప్రజలకు తీసుకెళ్తలేదు కరెక్ట్ గా గవర్నమెంట్. తీసుకెళ్తే ఇక్కడ ఏమైతుందంటే క్యాములు జరుగుతున్నాయి. మనం ఆల్రెడీ సినిమాలలో కూడా చూసినాం. అదంతా సినిమా వారికి అంటే లేదు, రియల్ లైఫ్ లో కూడా జరిగినాయి, దొరకబట్టినరు కూడా. వీళ్ళు ఏం చేస్తారు, నిజంగా ఆ లెటర్స్ ఇన్ కేసు బయటికి పోయిందనుకోండి, ఇక పైసలకు బాగా పైసలు ఉన్న వాళ్ళు మాకు ఈ ఆర్గన్ కావాలన్నప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఈ పర్సన్స్ ని తీసుకొని చంపేసి ఆ ఆర్గన్స్ అన్ని తీసుకొని కూడా పోతున్నారు. అట్లా కూడా కొంతమంది
కొంతమంది భయపడతా ఉన్నారు, చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లా కూడా కొంతమంది భయపడతా ఉన్నారు. సో ఇన్ని రీజన్స్ మధ్య నిజంగా అట్లా డోనర్స్ వచ్చి చేసి ఇస్తే కూడా బానే ఉంటదని చెప్పి గవర్నమెంట్ కూడా అనుకుంటా ఉన్నది. మరి ఇది దానికి సంబంధించి కూడా దేశం మొత్తంలో కూడా మనం చూసుకుంటే కోట్ల మంది జనాభా కూడా మనకు భారతదేశంలో ఉన్నది. దానికి అయినా కూడా ఇంతమంది చచ్చిపోతున్నారు ఆర్గన్స్ దొరకక అంటే ఏ స్టేజ్ లో ఉన్నది అనేది ఒకసారి ఆలోచించుకోండి. దీనిపైన మీరేమనుకుంటున్నారు? ఇంకా ఇట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ కూడా అంటే ఇన్ కేసు ఎవరైతే డోనర్స్ వచ్చి మేము ఇస్తామని అన్నారో వాళ్ళని కూడా కాపాడుకునే బాధ్యత కూడా ఉంటది. ఆ ఫైల్ అనేది బయట మాఫియాకి పోతే ఎట్లుంటది అనేది ఒక్కసారి ఆలోచించండి. అది ఎంత పెద్ద మాఫియా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ నెట్వర్క్ ఏంది, పైసల కోసం ఎవరైనా ఏదైనా చేస్తున్నారు ఈ రోజు. ఇట్లాంటి డేటా బయటికి పోతే, ఇంత సెన్సిటివ్ డేటా బయటికి పోతే ఎట్లుంటది అనే భయాలు కూడా ఉంటాయి కదా జనాలకి కూడా. సో అందుకనే మేబీ అట్లా కూడా రాకపోతుండవచ్చు అనేది కూడా ఒకటి డౌట్ ఉందని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది ఒక్కసారి కామెంట్ రూపకంలో తెలపండి.